ప్రైజ్ ద లార్డ్. జకరియా 4వ అధ్యాయం 7వ వచనం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. అంటే దేవుడే స్వయంగా మీ శక్తి చేత బలము చేత కాని కార్యములు నా ఆత్మ ద్వారా జరిగిస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. ఎందుకు అనంటే మనం ఎన్నో పనులు కార్యక్రమాలు చేపడుతున్నప్పటికి కూడా అవి జరగట్లేదు. ఎందుకు అనంటే అక్కడ మన శక్తిని బలాన్ని ఉపయోగిస్తున్నాం. అంటే నేను చేయగలను, ఏదన్నా నేను సాధించగలనని కొన్ని విషయాలు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అది అసలు అవ్వట్లే. ఎందుకు అవ్వట్లేదు అనంటే మన శక్తి చేత బలము చేత అని. కానీ అక్కడ మీ శక్తి చేత బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా కార్యాలు నేను జరిగించుకుంటానని చెప్తున్నాడు. ఎందుకంటే అది మనం ఎంత చేసినా అవ్వట్లేదు. అదేంటి, ఈ పనులు ఎంత అనుకున్నా అవ్వట్లేదేంటి, ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాను కదా, ఎందుకు పూర్తి అవ్వట్లేదు? ఎందుకని పలానా అంటే ఏదైనా కార్యక్రమం అంటే మనం ఏదన్నా చెయ్యాలి, లేదంటే ఇప్పుడు దేవుడి సువార్త చెప్పాలి, ముందుకు వెళ్ళాలి, లేదంటే ఏదన్నా పనులు కుటుంబ పరంగా ఏమన్నా మంచికి ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, ఆ కార్యక్రమాలు చేయాలనుకున్నప్పుడు అవ్వట్లా. ఎందుకు అవ్వట్లేదంటే అక్కడ మన శక్తిని బలాన్ని చూపిస్తున్నాం. అంటే ఏంటి అక్కడ, అందుకే అవ్వట్లేదు. కొన్ని విషయాల్లో దేవుడు అంటే పనుల పరంగా మన శక్తి బలం అనేది ఎంత ఇదో, కొన్ని కార్యక్రమాలనేవి కూడా దేవుడు ఆత్మ కార్యాలనే ఎంతో గొప్పవండి. ఎందుకనంటే ఆత్మ ద్వారా కార్యాలు ఎందుకు చేస్తానంటున్నాడు? అక్కడ మన శక్తి బలము చేత కాదు కాబట్టి ఆయన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తానంటున్నాడు. దేవుడి సువార్త చెప్పే వాళ్ళకు కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఏంటి, దేవుడు ఆత్మ ఉంటేనే అక్కడ ముందుకు వెళ్ళగలం. మనిషి మాటల ద్వారానో లేదంటే మనిషి ఏదో ఉన్న డబ్బు ద్వారానైతే దేవుడి సేవ అనేది ముందుకు వెళ్ళదండి. ఏదైనా సరే దేవుడు ఆత్మ ద్వారానే అక్కడ ముందుకు నడవగలదు. మరి ముఖ్యంగా ఏదైనా గృహాల్లో కూడా మంచి మంచి కార్యక్రమాలు చెయ్యాలి, లేదంటే కొన్ని అంటే ఫంక్షన్లు అవి కూడా అనుకుంటాం కదండి, అవి మంచికే కానీ జరగట్లా. మరి ముఖ్యంగా దేవుడి పరంగా ఏదన్నా చేయాలనుకున్న అన్ని విషయాల్లో కూడా మీ శక్తి బలాన్ని వాడుతున్నారు. మీ శక్తి బలం కాదు, నా ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తానని చెప్తున్నాడు. ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం 2025 నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇంకా కొన్ని దినాలే ఉన్నాయి. ఈ కొన్ని దినాల్లో ఇవన్నీ మనం చేయాల్సినవి ఉన్నాయి కానీ అవ్వట్లా. ఎందుకు అని అంటే అక్కడ మన శక్తిని బలాన్ని వాడుతున్నాం. మీ శక్తి బలం కాదు, నా ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తాను. ఈ లేఖనం సరంగా గనక మన దేవుడిని అడిగినట్లయితే, అయ్యా నా శక్తి చేత బలం చేత కాదు, నీకు ఆత్మ ద్వారానే కార్యాలు జరిగించుతండి. మేము ఎక్కడన్నా పొరపాటు పడి ఉంటే మేము చేయగలం, మేమే సాధించగలం అని మనసారా మన్నించయ్యా, నీకు మనసారా వేడుకుంటున్నాము. నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించుకొని మాకు మరింత మేలులు దయచేయని కనుక మనం అడిగినట్లయితే అన్ని విషయాల్లో కూడా దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు మనం ఏదైతే సాధించలేకపోతున్నామో, ఏమైతే కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళలేకపోతున్నామో అన్నిట్లో తన ఆత్మనే స్వయంగా దేవుడు స్వయంగా అక్కడ అడుగుపెట్టి కార్యాలు జరిగిస్తాను అంటున్నాడు. నూతన సంవత్సరంలోకి మరింతగా సంతోషభరితంగా లేక దూడ గంతులు వేసినట్లు మనల్ని ఆ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఎటువంటి కార్యక్రమాలు చేయలేకపోయామో, ఎటువంటి మనం అంటే అన్ని విషయాల్లో కూడా విజయాన్ని పొందుకోలేమో, అన్ని విషయాల్లో కూడా ఆయన ఆత్మ ద్వారా కార్యాలు జరిగించుకొని మనకి సంతోషాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరం కూడా మన శక్తిని బలాన్ని చూసుకోకుండా, అయ్యా నీ ఆత్మ ద్వారా కార్యాలు జరిగించుకొని మరింతగా మాకు మేలులు దయచేయి. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ఇంకో కొద్ది దినములే ఉన్నాయి. మేము ఎటువంటి ఈ సంవత్సరంలో సాధించాలనుకున్నామో, కార్యాలు చేయాలనుకుంటున్నామో అవి చేయలేకపోయాము. ఇప్పుడు ఈ సంవత్సరంలోకి నూతన సంవత్సరంలో అడుగు పెట్టే లోపల ఇవన్నీ కార్యాలన్నీ మాకు జరిగించి నీకే మహిమ తెచ్చుకునే విధంగా, ఘనత తెచ్చుకునే విధంగా మాకు సహాయం దయచేయమని ప్రార్థించే వారముగా ఉందుముగాక. అందరము కూడా ఆయన ఆత్మకార్యాలు మరింతగా పొందుకునే వారముగా ఉందుముగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.